పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారాయన. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు ఎమ్మెల్యే స్థానంలో కూటమి అభ్యర్థులు విజయాన్ని సాధిస్తారన్నారు. శాసనసభ అభ్యర్థులతో కలిపి విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున స్పందన కనపడతా ఉంది. మండుటెండలో సైతం వేలాది మంది మహిళలు, యువకులు, వృద్ధులు వారు పలుకుతున్నటువంటి స్వాగతం చూస్తూ ఉంటే అనుకున్న దానికన్నా పెద్ద మెజార్టీ ఈ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి నాకు, అదేవిధంగా 7 శాసనసభ అభ్యర్థులకు కూడా రాబోతా ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత పెద్ద ఎత్తున కనపడతా ఉంది. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని ఏ వర్గానికి కూడా మినహాయింపు లేకుండా వంచింది అనేటువంటి విషయం ప్రజలు గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి చేతిలో నమ్మి మోసపోయాం అనేటువంటి అభిప్రాయం వేళ ప్రజల్లో ఉంది. శాసనసభ అభ్యర్థులతో కలిపి